హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిక్స్ వ్లాగ్స్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ మామిడికాయ పప్పు. పప్పుని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత బాగా వాష్ చేసుకొని కుక్కర్ గిన్నెలో వేసుకొని, అలాగే మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కారం, పసుపు వేసి ఒక 3 విజిల్లు ఇవ్వాలి. 3 విజిల్లు ఇచ్చిన తర్వాత మెత్తగా అయిన తర్వాత ఇలా ఒకసారి గంటతో మెత్తగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత పోపు దినుసులు పోపు పెట్టుకోవాలి. ఇది సైడ్ని పెట్టుకొని ఒక పోపు గిన్నె పెట్టుకొని మన కళాయి పెట్టి దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, అలాగే జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ వేసి పోపు అనేది పెట్టాలి. ఇలా వేసేసిన తర్వాత ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పప్పు అనేది ఇందులోకి యాడ్ చేసుకొని, ఇంత కొద్దిగా నీళ్ళు అనేవి యాడ్ చేసుకొని, అలాగే సాల్ట్ అనేది వేసుకొని బాగా కలిపి ఒక పొంగు అనేది రానివ్వాలి. ఒక పొంగు వచ్చినంత వరకు ఉడికించాలి. ఈ విధంగా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్